రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. కానీ స్మార్ట్ ఫోన్ అనేది మన చేతుల్లోనే ఉంది కదా చైత్రావి? అవును పరిణీత, దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఉపయుక్తం, తప్పుగా ఉపయోగిస్తే హానికరం. ఇదే అంశంపై మన 6వ తరగతి విద్యార్థులు ఒక అద్భుతమైన నాటకంతో సిద్ధంగా ఉన్నారు. కానీ అంతకన్నా ముందుగా ఒక నృత్య ప్రదర్శనను చూద్దాం. నమస్కారం. ఇప్పుడు మన ముందుకు తీసుకువస్తున్న విషయం సామాజిక మాధ్యమాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్న చరవాతి అంటే మొబైల్ ఫోన్ గురించి. ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి 2 కోణాలు ఉంటాయి, మంచి చెడు, సత్యం అసత్యం, రాత్రి పగలు, న్యాయం అన్యాయం. అలాగే జ్ఞానాన్ని పెంచుకోవడంలో సమాజ హితానికి తోడ్పడుతున్న ఈ సామాజిక మాధ్యమాలు మరువలేనివి. అవి ఏమిటో ఈ పాట ద్వారా చూద్దాం. ఫోను చేతిలో ఉంటే చాలు, కళ్ళ ముందు ప్రపంచమే కనువిందు చేస్తుంది. స్మార్ట్ ఫోను చేతిలో ఉంటే చాలు, కళ్ళ ముందు ప్రపంచమే కనువిందు చేస్తుంది. మార్చి టుక్కుమన్న బామ్మ పుట్టుక్కుమన్న సామాజిక మాధ్యమాల క్షణంలోనే ప్రత్యక్షం. ప్రగతి సాధనాలు సామాజిక మాధ్యమాలు, పతనానికి కారకాలు సామాజిక మాధ్యమాలు, యువత ఉత్ప్రేరకాలు చుట్టేసే బంధకాలు, మంచి చెడు మార్గాలు ఎదురయ్యే సవాళ్ళు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వసుదైక కుటుంబాన సొగసైన బంధాలు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వసుదైక కుటుంబాన సొగసైన బంధాలు. విజ్ఞానం వినోదం కలగలిసిన బృందాలు, నాగరిక ప్రపంచాన్ని చిత్రించే యవనికలు. జ్ఞానం వినోదం కలగలిసిన బృందాలు, నాగరిక ప్రపంచాన్ని చిత్రించే యవనికలు. ప్రగతి సాధనాలు సామాజిక మాధ్యమాలు, పతనానికి కారకాలు సామాజిక మాధ్యమాలు, యువత ఉత్ప్రేరకాలు చుట్టేసే బంధకాలు, మంచి చెడు మార్గాలు ఎదురయ్యే సవాళ్ళు. ఆపదలో ప్రమాదంలో చిక్కుకున్న వేళలో, చదువు సంధ్యల్లో సమాచార సేకరణలో. ఆపదలో ప్రమాదంలో చిక్కుకున్న వేళలో, చదువు సంధ్యల్లో సమాచార సేకరణలో. నమ్మదగిన నేస్తాలు నడిపించే హస్తాలు, అణువణువున శోధించే ఆధునిక గురువులు. ప్రగతి సాధనాలు సామాజిక మాధ్యమాలు, పతనానికి కారకాలు సామాజిక మాధ్యమాలు, యువత ఉత్ప్రేరకాలు చుట్టేసే బంధకాలు, మంచి చెడు మార్గాలు ఎదురయ్యే సవాళ్ళు. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ మితి మీరితే డేంజరు. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ మితి మీరితే డేంజరు. పనిముట్టు ఏదైనా ప్రగతికి సాధనమైతే, మానవ సంబంధాలను రక్షించే వీరులు. పనిముట్టు ఏదైనా ప్రగతికి సాధనమైతే, మానవ సంబంధాలను రక్షించే వీరులు. ప్రగతి సాధనాలు సామాజిక మాధ్యమాలు, పతనానికి కారకాలు సామాజిక మాధ్యమాలు,
యువత ఉత్ప్రేరకాలు చుట్టేసే బంధకాలు మంచి చెడు మార్గాలు ఎదురయ్యే సవాళ్ళు. రెండు తరాల వారిని అధ్యయించిన రెండు గ్రూపులు ఉన్నాయి. మొదట 1990లో జీవనం ఎలా ఉంది, మరియు రెండవ గ్రూపు 2020లో పిల్లల జీవనం ఎలా ఉందో చూపిస్తారు. మరి మొదటి గ్రూప్తో మాట్లాడదామా? 1990లో మీరు ఏ ఆటలు ఆడేవారు? ఇంటి దగ్గర ఉన్న వారితో, వయసు పిల్లలతో కలిసి చాలా ఆటలు ఆడేవారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు మీరు అల్లరి చేస్తే ఏం చేసేవారు? బుజ్జగించి మంచి మంచి కథలు చెప్పేవారు. పండగలకు ఊళ్ళకు వెళ్ళేవారా? ఎలా గడిపేవారు? కొన్ని పండగలకు వెళ్ళేవారు. అందరూ అందరితో సరదాగా గడిపేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు. మరి రెండవ గ్రూప్తో మాట్లాడదామా? ఇప్పుడు మీరు ఏ ఏ ఆటలు ఆడుతున్నారు? 2020స్లో వీడియో గేమ్స్, సబ్వే సర్ఫర్స్ లాంటివి ఆడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు మీరు అల్లరి చేస్తే ఏం చేస్తారు? వారు ఎంత బుజ్జగిచ్చినా మాట వినకపోతే మొబైల్ ఫోన్ ఇచ్చి ఊరుకోబెడతారు. పండగలకు ఊళ్ళకు వెళ్ళేవారా? అందరూ ఎలా గడిపేవారు? కొన్ని పండుగలకు ఊర్లకు వెళ్తారు, కానీ ఎవరి గదుల్లో వారు, ఎవరి ఫోన్లలో వారు బిజీగా ఉంటారు. మరి ఆ తరానికి ఈ తరానికి తేడా వంటి ఆ తరంలో లేనిది ఈ తరంలో ఒక ఆవిష్కరణ జరిగింది. అదే మొబైల్ ఫోన్. దానిని ఉపయోగించేవారు మంచి దారిలో వెళ్తున్నారా లేదా చెడు దారిలో వెళ్తున్నారా? దీనికి కారణం ఎవరు? సరిగ్గా ఆలోచిస్తే దీనికి కారణం మనమే. దేనిని ఎంతవరకు వినియోగించుకోవాలో, దేని ప్రాముఖ్యత ఎంతో తెలుసుకోకపోవటం. మన చేతితో ఆడించాల్సిన మొబైల్ ఫోన్ను ఇప్పుడు మనమే దాని చేతిలో ఆటబొమ్మలుగా మారిపోతున్నాము. కావున ఇక నుండైనా సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత తెలుసుకొని ఏది ఎంతవరకు వినియోగించుకోవాలో తెలుసుకొని మసులుకుంటారని మా ఈ చిన్న ప్రయత్నం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదం. ప్రదర్శన. స్మార్ట్ ఫోన్ ఉపయోగం అనేది మన అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ మన అదుపులో ఉండాలి, మనం దాని ఆధీనంలో ఉండకూడదు. ధన్యవాదాలు మిత్రులారా.